హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు పొదరిల్లు సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే పొదరిల్లు సీరియల్లో అసలు అందరి ముందు తనని దొంగగా మార్చాలనుకున్న ఆ ప్రతాప్ని ఇంకా ఆ ఆదిని ఇద్దరిని బుద్ధి చెప్పి ఆ డబ్బుని తీసుకొచ్చి వాళ్ళ మొహం మీద కొట్టి అందరికీ దిమ్మ తిరిగే షాక్ అయితే ఇవ్వబోతున్నాడు చక్రి. ఇక తన తమ్ముడు ఎటువంటి తప్పు చేయలేదని అనవసరంగా తన తమ్ముడిని మీద నిందించినందుకు పెద్ది కూడా చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుండగా తన భర్త ఏ తప్పు చేయలేదని తన భర్త నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్న తర్వాత చక్రితో పాటు మహా కూడా తన అత్తారింటికి వెళ్ళిపోతుంది. తన తండ్రి నిజస్వరూపం తెలుసుకొని మరి అసలు ఏం జరిగింది, అసలు నిజం ఎలా బయటపడింది, మరి చక్రికి తోడుగా మహా ఉండబోతుందా, మరి చక్రి ఆ డబ్బుని ఎలా తీసుకొచ్చాడు, అసలు ఏం జరిగిందనే తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే పొదరిల్లు సీరియల్లో తన భర్తని తప్పుగా అనుకుంటున్నారని, అంటే తను భర్తగా ఊహించకపోయినా తను అంత మంచివాన్ని ఇలా వీళ్ళు అనవసరంగా నిందలేస్తున్నారని చాలా బాధపడుతుంది. అక్కడ చక్రికి ఏమైందో తెలియక చాలా బాధపడుతూ ఉంటుంది. తనకేమైనా అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి, వాళ్ళంతా నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ఈ ఇంటికి పంపించారు, ఇక్కడ చక్రికి ఏదైనా అయ్యిందేమో అని నేను బాధపడుతుంటే వీళ్ళేమో అసలు చక్రి గురించి ఆలోచించకుండా ఎంతసేపు డబ్బు పోయిందని, అలాంటి వాడితో ఎలా కాపురం చేస్తావు అంటూ మాట్లాడుతున్నారు. ఇంకా నాకు మళ్ళీ పెళ్లి చేయాలనే ఆలోచన కూడా ఉంది వీళ్ళల్లో అంటూ బాగా బాధపడుతూ అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ హాసిని వాళ్ళతో మాట్లాడుతుంది, చక్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బాధపడుతున్న మహాని వెళ్ళి ఓదారుస్తుంది. ఏంటో దిన ఇలా మాట్లాడుతున్నారు, ఇప్పటికీ కూడా భూషణ్ ఇక్కడే ఉన్నాడు, భూషణ్తో పెళ్లి జరిపించాలి అని అనుకుంటున్నాడు ఆ ఆది, వాడికి ఎలా చెప్తే అర్థమవుతుంది, నాన్నకు కూడా అదే ఉద్దేశం ఉన్నట్టు అనిపిస్తుంది, నాకు తెలిసి వాళ్ళు ఇంకా మారలేదేమో అనిపిస్తుంది, వాళ్ళ మాటలు వాళ్ళ పద్ధతి వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే నాకెందుకు అనుమానంగా ఉంది. అసలు ఇప్పటిదాకా తనకి కాలు నొప్పి అని చెప్పాడు ఆది, కానీ ఇప్పుడు కాలు నొప్పి లేకుండానే తిరుగుతున్నాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు వదిన, అసలు అంత డబ్బు ఏమైపోయి ఉంటుంది, డబ్బు కోసం చక్రిని ఎవరైనా ఏదైనా చేసుంటారా, చక్రికి ఏమైనా అయితే నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, నాకేమీ అర్థం కావట్లేదు వదిన అనగానే ఆలోచిస్తుంటే నాకు అదే అనుమానంగా ఉంది మహా. ఎందుకంటే అసలు నిజంగా మీ అన్నయ్య ప్రవర్తన చూస్తుంటే నాకు చాలా తేడాగా ఉంది. అసలు చక్రిని చక్రి వెళ్ళను అని చెప్తున్నా చక్రిని బలవంతం చేసి పంపించారు. కాలు నొప్పుందని నాటకం ఆడాడు, కాలు వాపు లేదు ఏమీ లేదు. అత్తయ్య కూడా ఇందులో పాత్ర వహిస్తున్నారేమో అనిపిస్తుంది. చక్రి ఎక్కడున్నా బయటికి రావాలి, ముందు చక్రి వస్తేనే ఏం జరిగిందో తెలుస్తుంది అని అనుకొని వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు. అయితే ఎలాగో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా డబ్బు గురించి అడుగుతారు అని తెలిసిన తర్వాత ఇక చక్రి అయితే చాలా గట్టిగా సమాధానం చెప్పాలి అనుకుంటాడు తన బొమ్మర్దికి అలాగే తన మామకి. అయితే ఈ విషయం తనని వాళ్ళ మామ వాళ్ళ బావే కలిసి కిడ్నాప్ చేయించారు అన్న విషయం అప్పుడే చెప్పాలా వద్దా అని ఆలోచనలో ఉంటాడు. కానీ అప్పుడే చెప్పడు, ఎందుకంటే చెప్తే తను అసలు వాళ్ళ నాన్న చేసిన ఛాలెంజ్లో నిజం చెప్తే వాళ్ళ నాన్నని అసహించుకొని వస్తుంది, కానీ తన ఛాలెంజ్ ఎక్కడికి ఎవరు నెగ్గారనేది తెలియకుండా అలాగే మరుగున పడిపోతుంది అని తన ఛాలెంజ్ విషయం అయితే చెప్పడు చక్రి. అయితే వాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళ అన్న తమ్ముళ్ళు అందరూ కలిసి చక్రిని కాపాడి చక్రిని వాళ్ళ మామగారి ఇంటికి తీసుకువస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత పేపర్ చదువుకుంటూ ఏమీ తెలియని వాళ్ళగా సైలెంట్గా ఉండేసరికి వాళ్ళ అత్తయ్య, ఎవరు బాబు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, అసలు ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావు ఇక్కడ అంటూ అనగానే దెబ్బలతో పడి ఉన్న తన అల్లుడిని చూసి అసలు వాడి పీడ విరగడైపోతుంది అని అనుకున్న మహా వాళ్ళ అమ్మకి అది అసలు నిజంగా షాక్ అని చెప్పాలి. ఇక దాంతో టెన్షన్ పడి ఏవండి ఆది అంటూ వాళ్ళని పిలుస్తూ ఉంటుంది. అక్కడ ఆది వాళ్ళు కూడా వాళ్ళని చూసి చాలా షాక్ అయిపోతారు. ఇక తర్వాత అసలు వీడెలా తప్పించుకున్నాడు, వీడిని తప్పించమని నేను అసలు ప్లేస్ చేంజ్ చేయమని చెప్పాను కదా, వీడు అసలు ఎలా తప్పించుకున్నాడు అంటూ ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి షాక్ అవుతున్నారా అంటూ వాళ్ళిద్దరూ కనుసైగలతో మాట్లాడుకుంటూ ఉంటారు. చక్రి గారు ఏమైంది మీకు, మొహమంతా దెబ్బలేంటి, అసలు ఏమైంది అనగానే ఇంకొక నాటకం అయి ఉంటుంది, అయినా ఎక్కడ డబ్బు ఎక్కడ, నీకు అంత డబ్బు ఇచ్చి పంపించాం కదా, డబ్బును చూడగానే ఇలా మొహం మీదకి
దెబ్బలు తగిలించుకొని నిన్ను కిడ్నాప్ చేశారని నాటకం స్టార్ట్ చేశావా అంటూ అనగానే, నన్ను కిడ్నాప్ చేశారని నేనేం చెప్పలేదే అంటూ అనగానే, ఇక అదే ఇప్పుడు చెప్పబోయే నాటకం అయితే అదే అవుతుంది కదా అనగానే, అంత కరెక్ట్‌గా ఎలా ఎక్స్‌పెక్ట్ చేశావు? అంటే నన్ను కిడ్నాప్ చేయించింది నువ్వేనా అంటూ ఆదిని క్వెషన్ చేస్తాడు. ఆహ్, చక్రి. ఇక ఏంటి చక్రి ఏం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు అంటూ అనగానే, ఇక తర్వాత వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా అడుగుపెడతారు. నా తమ్ముడిని కిడ్నాప్ చేశారు. నా తమ్ముడిని కిడ్నాప్ చేసి కొట్టించారు అంటూ అసలు నిజం చెప్పబోతూ ఉండగా, అన్నయ్య నువ్వు ఊరుకో అంటూ ఆపేస్తాడు. చూడు నా తమ్ముడిని నువ్వు తప్పుగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. ఇంతకాలం నా ఇంటికి వచ్చి నా తమ్ముడికి నమ్మకం కల్పించి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చి నా తమ్ముడిని దొంగ అంటూ అనవసరంగా నిందలు వేస్తే మాత్రం మర్యాదగా ఉండదు. నా తమ్ముడి జోలికి వస్తే ఇప్పటి వరకు నేను ఇల్లు కట్టే మేస్త్రిగానే నీకు తెలుసు. కానీ నా తమ్ముడి జోలికి వస్తే వాడి జీవితానికి వాడి ప్రాణానికి ఏదైనా హాని ఉందని తెలిస్తే అలా హాని తలపెట్టాల్సిన వాళ్ళకి ఖచ్చితంగా సమాధి కూడా కట్టగలను అంటూ చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. ఇప్పటి వరకు తనలో ఎటువంటి కోపాన్ని చూడని మహా వాళ్ళ అన్నయ్య అంత గట్టిగా మాట్లాడుతుంటే అసలు నిజంగా షాక్ అయిపోతుంది. ఇక వాళ్ళ అన్నయ్యని చూసి వాళ్ళ తమ్ముళ్ళు కూడా షాక్ అవుతారు. ఎంతసేపు శాంతిగా ఉండే వాళ్ళ అన్నయ్య ఇంత గట్టిగా వార్నింగ్ ఇస్తుంటే చాలా షాక్ అయిపోతారు. అయితే ఆ తర్వాత మహాగారు మీరేం టెన్షన్ పడకండి, నాకేం కాలేదు. అయినా మీ వాళ్ళు బాధపడేది డబ్బు గురించే కదా, కానీ నా గురించి కాదు కదా. నాకేమవుతుంది, నేను ఏమైపోతానన్న ఆలోచన కూడా వాళ్ళకి ఎవరికీ లేదు కదా. సరే వాళ్ళకి కావాల్సిన డబ్బే కదా, ఈ డబ్బు తీసుకోండి. ఈ డబ్బు ఎక్కడికి పోలేదు, ప్రాణాలకు తెగించి మరీ కాపాడి తీసుకొచ్చాను అని చెప్పేసి ఆ డబ్బునైతే తీసుకొచ్చి ఆ ప్రతాప్ ఆది మొహం మీద కొట్టేస్తాడు చక్రి. ఇక తర్వాత చూడమ్మా, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండిరా, కానీ ఇక్కడ నేను నా తమ్ముడిని తీసుకువెళ్తాను. వాడికి అసలే దెబ్బలు చాలా తగిలాయి. వాడిని ఇక్కడ వదిలేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికే ఈ ఇంట్లో మా తమ్ముడికి చాలా అవమానాలు జరిగాయి. ఇంకా మేము ఇక్కడే ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అనగానే, ఇక ఒక్క నిమిషం పెద్ది అంటూ తను అయితే మహా అయితే లోపలికి వెళ్తుంది. హాసిని కూడా లోపలికి వెళ్తుంది. ఏం చేస్తున్నావు మహా అనగానే, ఏం చేయడం ఏంటి వదిన, నా భర్త అంటే తనకి ఇంట్లో అవమానం జరిగింది, తను నన్ను నమ్మి వచ్చాడు అంటూ అనగానే, అవును మహా, నేను కూడా అదే చెప్పడానికి వచ్చాను. అసలు ఇదంతా చూస్తుంటే ఇదంతా మీ అన్నయ్య మీ నాన్న కలిసి ఆడుతున్న నాటకం అనిపిస్తుంది. అందుకు అత్తయ్య గారు కూడా తోడయ్యారని అనిపిస్తుంది. అసలు వాళ్ళిద్దరూ ఇందాక సీక్రెట్గా మాట్లాడుకుంటూ నేను రాగానే మాట్లాడడం మానేశారు. ఇక నుంచి మహా కష్టాలన్నీ తొలగిపోయాయి. మహా మనతోనే ఉంటుంది. మహా ఎక్కడికి వెళ్ళదు. మీరు అనుకున్నట్టుగానే భూషణ్కి ఇచ్చి పెళ్లి చేసేయండి అని అన్నారు. అందుకనే నాకు అనుమానంగా ఉంది. భూషణ్తో మళ్ళీ తిరిగి నీకు పెళ్లి చేయడానికి, చక్రితో విడాకులు ఇప్పించడానికి ఇదంతా ప్లాన్ చేస్తున్నట్టున్నారు. నేను నిజంగా వాళ్ళ మనస్తత్వం ఏంటో తెలుసుకోలేక నేను నిజంగానే మీది అబద్ధమైన పెళ్ళి అని చెప్పమని చెప్పాను. కానీ ఈ పెళ్లి గురించి ఇప్పుడే మీరు బయట పెట్టద్దు. నువ్వు అనుకున్న గోల్ని రీచ్ అయిన తర్వాతే ఈ నిజమంతా బయట పెట్టు. ఇంకొక విషయం, నాకు ఇది అనుమానం మాత్రమే, కానీ ఇప్పుడు నాకు ఒక విషయం తెలిసింది మహా అనగానే, ఏంటోది నాది అనగానే, అసలు మీ అన్నయ్య ఇంకా మీ నాన్న ఇద్దరు కలిసి చక్రితో ఛాలెంజ్ చేశారు. చక్రిని కాదనుకొని, ఆ ఇంటిని కాదనుకొని అసలు వాళ్ళని చీప్గా చూసేసి, వాళ్ళు నాకు ఒక లెక్క కాదు, వాళ్ళు నాకు వద్దు, నువ్వే నాకు కావాలి నాన్న అంటూ నా కూతురు నా గురించి వచ్చేస్తుందని వారం రోజుల్లో తను మిమ్మల్ని అసహించుకొని వచ్చేలా చేస్తాను అని మీ నాన్నగారు చక్రితో ఛాలెంజ్ చేశారంట. ఆ ఛాలెంజ్ గురించి నాకు ఇందాకే చక్రి వాళ్ళతో మాట్లాడుతుంటే తెలిసింది అని అనగానే, ఏంటోదినా ఇలా చెప్తున్నావు, నాకేమీ ఈ విషయం గురించి నాకు తెలీదు అనగానే, ఆ విషయం గురించి తెలిస్తే నువ్వు అసలు ఆ ఛాలెంజ్ గురించి తెలిసిన తర్వాత నువ్వు తనని మామూలుగా ఎలా ఒప్పుకుంటావని ఈ విషయం గురించి చెప్పొద్దని మీ నాన్నే చక్రి దగ్గర మాట తీసుకున్నారు. ఆ విషయం గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. అందుకే చక్రి నీతో ఈ విషయం గురించి చెప్పలేదు. నీ మీద
ఉన్న అభిమానం ప్రేమతోనే చక్రి ఇదంతా చేసినట్టున్నాడు. లేకపోతే తనకు ఇక్కడ నుంచి ఇంత డబ్బు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే ఆ డబ్బు ఒకవేళ దొరికినా అక్కడి నుంచే వెళ్ళిపోయేవాడు. కానీ నీ కోసం తిరిగి వచ్చాడంటే చక్రి నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడేమో అని నాకు అనుమానంగా ఉంది. నిజంగా చక్రి విషయంలో నీకు ఒక క్లారిటీ రావాలి. ఆ తర్వాతే నువ్వు ఏదైనా ఆలోచించుకో మహా. అక్కడికి వెళ్తావా వెళ్ళవా అన్నది నీ ఇష్టం. కానీ చక్రిని మాత్రం వాళ్ళు వదిలిపెట్టరు. నువ్వు వద్దనుకున్నా వాళ్ళు చక్రిని వదిలిపెట్టరు అంటూ చక్రికి జాగ్రత్త చెప్పమని అక్కడి నుంచి వెళ్ళిపోతున్న మహాకి చెప్తుంది. ఇక ఆ తర్వాత తన తండ్రి మొహం మీద కొట్టినట్టు, నా భర్త ఏ తప్పు చేయలేదు, నా భర్తని దొంగను చేసి దొంగతనం కేసు పెట్టారు, కానీ నా భర్త ఏ తప్పు చేయని నిర్దోషిగా వచ్చి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాడు. ఇలాంటి మంచివాడి మీద నింద వేయాలనుకున్నారు. మీరేమన్నారు? నా భర్త ఏ తప్పు చేయలేదు, నా భర్త నాకు అవసరం లేదు చీ అనుకొని నా భర్తని అసహించుకొని నేను మీతో వస్తాననుకున్నారు కదా, అది ఎప్పటికీ జరగదు. మీరు మీలో మార్పు రానంత వరకు నేను ఈ గుమ్మంలో ఇక చచ్చిన అడుగు పెట్టను. నా భర్తని ఇంతగా అవమానించారు, అలాంటి ఈ ఇంట్లో నేను మళ్ళీ తిరిగి ఎలా వస్తాననుకున్నారు? ఎంత బాగా నటించావమ్మా నువ్వు కూడా మారిపోయినట్టుగా. మీరంతా మారిపోయినట్టుగా నటించి నా భర్తని కావాలని ఇందులో ఇరికించాలని చూశారు. ఇప్పటికీ కూడా మీకు నేను దూరం అయ్యాను అన్న బాధ లేదు. ఆ భూషణ్తో పెళ్లి ఆగిపోయిందని మళ్ళీ ఆ భూషణ్తో పెళ్లి చేయాలని ఇదంతా నాటకం ఆడుతున్నారు. ఇప్పటి వరకు ఆలోచిస్తుంటే నాకు అనుమానంగా ఉంది. మీరే నా భర్తని కిడ్నాప్ చేయించారని అనిపిస్తుంది. అనిపించడం కాదు, ఇదే నిజం. ఎందుకంటే డబ్బు పోయినప్పటి నుంచి డబ్బు పోయింది అన్నారే కానీ అసలు చక్రికి ఏమైందని ఒక్కసారి కూడా మీరు ఆలోచించలేదు. అసలు చక్రి కనిపించట్లేదు అనగానే చక్రిని దొంగలు చేసేశారు. అంటే ఇదంతా మీరు కావాలని ఆడుతున్న నాటకం లాగా అనిపిస్తుంది అనగానే ఇక మహా మీద కోపంతో ఆది అయితే కొట్టడానికి లేస్తాడు. ఏంట్రా ఇప్పటిదాకా కాలు నొప్పి అన్నావు, ఇప్పుడు ఏమైంది నీ కాలు నొప్పి? ఇది కూడా నాటకమేనా? వామ్మో, ఇంత నాటకాలాడే మనుషుల మధ్య పెరుగుతున్నానా? అసలు మిమ్మల్ని చూస్తుంటే మీరు నా పుట్టింటి వాళ్ళని చెప్పుకుంటుంటే నాకే అసహ్యంగా ఉంది. ఆగండి పెద్ది, నేను కూడా మీతో వస్తాను. మీరెక్కడ ఉంటే నాది కూడా అదే ఇల్లు అంటూ ఇక ఇలాంటి వాళ్ళ దగ్గర నేను ఉండాల్సిన అవసరం లేదు, ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం అంతకన్నా లేదు అంటూ ఇక వాళ్ళని చీకొట్టి తండ్రిని అసహించుకొని అక్కడి నుంచి చక్రి వాళ్ళతో చక్రి చేయి పట్టుకొని మరీ బయటికి అడుగు పెడుతుంది మహా. అందరి ముందు చక్రిని భర్తగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో. ఇలా జరిగి చక్రి ఏ తప్పు చేయలేదన్న విషయం అందరికీ తెలియాలని, అలాగే తన తండ్రి, తన తల్లి, తన అన్న కలిసి ఆడుతున్న నాటకం గురించి కూడా మహా తెలుసుకొని తన భర్త ప్రేమని అర్థం చేసుకొని తన భర్తతో తిరిగి అత్తారింట్లో అడుగు పెట్టాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.